హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ చూద్దామండి. అనాలిసిస్ చూసిన తర్వాత మీ జిల్లా యొక్క అనాలిసిస్ చూసి ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే, సార్ మీరు ఇలా పలానా క్యాస్ట్ లో ఎంత ఉండొచ్చు అని చెప్పారు, కానీ రియాలిటీలో నాకు తెలిసే ఎంత ఉండొచ్చు సార్ అని మీ అనాలిసిస్ ను కూడా పోస్ట్ చేయండి. దాంతో పాటు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏ డేట్ లో ఎగ్జామ్ రాశారో కూడా పోస్ట్ చేయండి. మిగతా వారితో కంపేర్ చేసుకుని మీకు జాబ్ వచ్చే అవకాశాన్ని అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు తెలిసిన ఇది 5-10 మందితో వ్యక్తులతో పోల్చుకోవడం కంటే మేము వందల్లో నుంచి అభ్యర్థులతో కంపేర్ చేసి ఇది మంచి స్కోర్ అని చెప్తాం కాబట్టి మీరు కొంత స్టేబుల్ గా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక్కడ మేము ఇస్తున్న స్కోర్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయనగరం జిల్లాలో బీసీఏ కేటగిరీలో మీకు సేఫ్ మార్క్స్ వచ్చేసి 67 మార్క్స్ అని చెప్పాను. అంటే 67 కట్ ఆఫ్ ఉంటుందా సార్ అంటే 67 ఉంటుందని అర్థం కాదు. సో దీంట్లో ఏంటి కీ చేంజెస్ ఉంటాయి మెయిన్ కీలో. సో అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫ్యాకల్టీతో మాట్లాడిన తర్వాత కూడా ఖచ్చితంగా 5 నుంచి 6 క్వశ్చన్స్ అయితే ప్రైమరీ కీలో కొన్ని తప్పులు ఇచ్చాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అబ్జెక్షన్స్ తర్వాత ఒక 3 మార్క్స్, మినిమం 3 మార్క్స్, అందుకంటే ఎక్కువ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రాసిన పేపర్ లో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత నార్మలైజేషన్ లో ఒక 2 నుంచి 3 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం, పెరిగే అవకాశం ఉంటుంది అనుకుని మేము ఒక 5-6 మార్కులు కనుక ఒక స్టూడెంట్ కి పెరిగితే అతను ఖచ్చితంగా జాబ్ సాధించే అవకాశం ఉన్న స్కోర్ ని మేము ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ 67 అంటే దీనికి ఒక 6 మార్కులు యాడ్ చేసుకుంటే 73 వస్తాయి కదా. సో బీసీఏ స్టూడెంట్ కి కట్ ఆఫ్ 73 ఉండొచ్చు అనమాట. సో ఇది మేము ఇచ్చిన మార్క్స్. అలాగే మీరు ఏ రేంజ్ లో ఉంటే సేఫ్ జోన్ లో ఉండొచ్చో కూడా మేము అనాలిసిస్ చేసి ఆ మార్క్స్ కూడా మీకు ఇచ్చాం. వీళ్ళందరికీ అవకాశం ఉంటుందని 67 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఎక్కువ అవకాశాలు, 80% కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 61.5 నుంచి 69 మధ్యలో వచ్చిన వారికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే నార్మలైజేషన్ లోను లేదా మీరు పెట్టిన కీలోను మాక్సిమం మార్క్స్ కనుక మీరు యాడ్ అయితే అప్పుడు మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఇంతకంటే తక్కువ పొందితే మాత్రము మీరు కొంచెం రిస్క్ లో ఉన్నారని అర్థం చేసుకోండి. దానికి తగ్గట్లుగా మీ మైండ్ ని రెడీ చేసుకోండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మన అనాలిసిస్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా మనము విజయనగరం జిల్లాకు సంబంధించి చూద్దాము. సో విజయనగరం జిల్లాలో బీసీఏ క్యాస్ట్ లో 4 పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్ లో ఏమి లేవు. బీసీబీలో 4+2, నాన్ లోకల్ లో 2, లోకల్ లో 4. బీసీసీలో 1+0 ఉన్నాయి. బీసీడీలో 3+1, అంటే ఒకటి నాన్ లోకల్, 3 లోకల్ వారికి. లోకల్ వాళ్ళకి 4 అవకాశం ఉంటుంది ఎవరైనా నాన్ లోకల్ అభ్యర్థులు లేకపోతే. సో 3+1 ఉంది బీసీఈలో, ఎస్సీలో 2+1 ఉంది, ఎస్సీ2లో 3+0, ఎస్సీ3లో 3+1, ఎస్టీలో 3+1, ఈడబ్ల్యూఎస్ లో 4+1, ఓసీలో 22+4, మొత్తం 26 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. సో క్యాస్ట్ వైజ్ లో కనుక మనం కట్ ఆఫ్ కనుక గమనించినట్లయితే చూడండి, బీసీఏ అభ్యర్థుల్లో ఎక్కువ మంది 61.5 నుంచి 69 మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్, 80% స్టూడెంట్స్ మనకి ఈ మార్కుల మధ్య ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. సో కాబట్టి మీరు ఈ రేంజ్ ని కనుక దాటి, అంటే 69 కనుక దాటేశారంటే ఖచ్చితంగా మీరు మీ జాబ్ చాలా దగ్గరగా ఉన్నట్లు. ఇందులో నుంచి కూడా సేఫ్ జోన్ ఏ చెప్పండి సార్ అంటే 67 మార్క్స్ అనేది మనకి చాలా సేఫెస్ట్ జోన్ గా కనిపిస్తుంది. సో 67 మార్క్స్, అంతకంటే ఎక్కువ సాధించిన వాళ్ళు కొంత సేఫ్ గా ఉన్నారు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డేంజర్ లో ఉన్నారు. మాకు అవకాశం లేదా సార్ అంటే 61.5 కంటే ఎక్కువ సాధించిన వారందరికీ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయండి, కానీ మీకు నార్మలైజేషన్ కీ చేంజెస్ మీకు హెల్ప్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం బీసీబీ కేటగిరీ చూసినట్లయితే 62.5 నుంచి 66 మార్కుల మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నారు. మీకు సేఫ్ జోన్ ఇక్కడ 65 మార్కులుగా కనిపిస్తూ ఉందన్నమాట ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో. ఇక్కడ ఈ స్కోర్ కొంచెం తక్కువగా ఉండేది, ఎందుకంటే బీసీబీ క్యాండిడేట్స్ కొంచెం తక్కువగానే ఉన్నారు విజయనగరం జిల్లాలో మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. కానీ ఎవరైతే మనకి మార్కులు పోస్ట్ చేశారో వాళ్ళు చాలా మాక్సిమం మార్క్స్ పోస్ట్ చేస్తున్నారు, 70, 68, 67 అలా. ఆ పోస్ట్ చేసిన ఎక్కువ మంది ఎక్కువ మార్కులు పోస్ట్ చేయడం వల్ల ఈ క్యాస్ట్ వాళ్ళు, సో ఆ క్యాస్ట్ లో బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుని మేము ఈ రేంజ్ ని మీకు ఇస్తున్నాం అనమాట. ఇది +or-2 మార్క్స్ ఉండొచ్చు దీంట్లో ఈ క్యాస్ట్ లో మాత్రం. నెక్స్ట్ బీసీసీ చూడండి, బీసీసీలో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 63 నుంచి 73 మధ్యలో ఉన్న రేంజ్ లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. సో ఒక పోస్టే ఉంది కాబట్టి ఎవరికి వస్తుందో ఏంటనేది మనం చెప్పలేని పరిస్థితి అనమాట. సో కాబట్టి ఎవరు మాక్సిమం ఉంటే వారికి వెళ్ళిపోతుంది ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత. సో కాబట్టి ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు కొంత ఇది అని మనం గెస్ చేయలేకుండా ఉన్నాం. నెక్స్ట్ మనం బీసీడీ స్టూడెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కాంపిటీషన్ చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. సో 62 నుంచి 69 మార్కులు కనుక మీరు పొందినట్లయితే మీకు జాబ్ వచ్చే రేంజ్ మార్కులు మీరు సాధించారు. అలాగే ఇందులో సేఫ్ జోన్ ఏంటంటే 69. ఇక్కడ చూసారంటే మీరు 69 మార్కులకి జాబ్ వచ్చేస్తుందని కాదండి. 69 మార్కుల తర్వాత మీకు మాక్సిమం మార్క్స్ నార్మలైజేషన్ లో యాడ్ అవ్వాలి. అలాగే మీకు కీ చేంజెస్ లో కూడా యాడ్ అయితే అప్పుడు దాని ప్రకారం మీకు ఈ మార్క్స్ అనేవి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. 69 అబౌవ్ ఉంటే మాత్రం మీరు కొంత చాలా సేఫ్ లోనే ఉన్నట్లు. అలాగే బీసీఈ అభ్యర్థులు 61 నుంచి 67 మధ్యలో ఈ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. తర్వాత 64 మార్క్స్ కనుక మీరు పొందినట్లయితే సేఫెస్ట్ మార్క్స్ అనమాట ఇవి, ఎందుకంటే ఎక్కువగా మీరు పొంది ఉంటే మాత్రం మీరు చాలా దగ్గరగా ఉన్నట్లే. తర్వాత SC1 లో
మీకు మినిమం మార్క్స్ వస్తే పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఈ పోస్టులన్నీ కూడా మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కువగా SC1 కేటగిరీలో రిజర్వ్ అయ్యి ఉన్నాయి. సో వీళ్ళంతా అదృష్టవంతులని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మిగతా క్యాస్టులతో పోల్చినప్పుడు. సో కాబట్టి మీ స్కోర్ ఎంత, మీరు SC1 కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం గెస్ట్ చేయలేం దీంట్లో, ఎందుకంటే మన సర్వేలో లేరు, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు SC1 కేటగిరీలో ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళ మార్క్స్ సుమారుగా మీకు చెప్తామంటే, సో అందుకని ఈ బ్లాంక్ మేము ప్రతి జిల్లాలో ఖాళీగా ఉంచామన్నమాట. సో నెక్స్ట్ SC2 కేటగిరీ కనుక చూసామనుకోండి, 3+0 ఉన్నాయండి పోస్టులు ఇక్కడ. 59 నుంచి 63 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రేంజ్ ని కనుక మీరు దాటగలిగితే మాత్రం మీకు కన్ఫర్మ్ అనుకోవచ్చు అండి జాబ్. సో 62 మార్క్స్ అనేవి ఇక్కడ సేఫ్ మార్క్స్ అనమాట. అలాగే SC3 లో 61 నుంచి 64 ఈ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు 63 మార్కులు కనుక దాటగలిగితే ఇవి మీకు మంచి మార్కులు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎక్కువ శాతం మీకు అవకాశం ఉంటుందండి. నియరెస్ట్ 70 అలా కట్ ఆఫ్ ఉన్నా సరే మీకు నార్మలైజేషన్ కీ చేంజెస్ తర్వాత అది రీచ్ అయిపోతారు అనమాట. సో ఎస్టీ స్టూడెంట్స్ కి 55 నుంచి 60 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు 59 అనేది సేఫెస్ట్ స్కోర్. ఎవరైనా 59 కంటే ఎక్కువ మార్కులు కనుక స్కోర్ చేస్తే మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మీ స్కోర్ తో మిగతా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా లేదనేది ఒక అంచనాకు వస్తారనమాట. 65 నుంచి 68.5 మధ్య ఇక్కడ EWS స్టూడెంట్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 68 అనేది ఈ సేఫ్ స్కోర్ కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ కూడా ఉండొచ్చు అండి, ఎందుకంటే EWS అప్లై చేసిన క్యాండిడేట్స్ కొంచెం తక్కువగా ఉన్నారు ఈ జిల్లాల్లో. అంటే విశాఖపట్నం నుంచి విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ 3 జిల్లాల్లో కొంచెం తక్కువగా EWS అప్లై చేస్తున్న వారు ఉన్నారు. సో ఈ స్కోర్ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. 65 ఆ రేంజ్ కూడా రావచ్చు. సో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల మేము మళ్ళీ మీలో ఆశని క్రియేట్ చేయడం ఎందుకు అనే రేంజ్ లో మేము యావరేజ్ చేసినప్పుడైతే 65 వచ్చిందండి. కానీ మేము 68 ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి మార్క్స్ మెన్షన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది 72, 71, 70 ఇలా ఇచ్చారనమాట. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రేంజ్ ఉందే 4 నుంచి 5 పోస్టులు కాబట్టి వీళ్ళందరూ క్యాస్ట్ లో వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో అందులో నుంచి మేము ఈ లీస్ట్ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఓసీ క్యాండిడేట్స్ చూడండి. ఓసీ క్యాండిడేట్స్ 22 నుంచి 22+4 అంటే వీళ్ళందరికీ అవకాశం ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ 7 అనే నెంబరు 70 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఏడుగురు ఉన్నారండి మనకి ఈ విజయనగరం జిల్లాలో. ఇది ఎక్కడంటే మా సర్వేలో ఉన్న వాళ్ళు. ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి మేము తెప్పించుకున్న సమాచారం అయితే దీనికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ అది మనం ఎంతవరకు నమ్మగలమో నమ్మలేము చెప్పలేము కాబట్టి మేము మన దగ్గర వాళ్ళ సమాచారాన్ని నమోదు చేసిన వాళ్ళ కౌంట్ వరకే ఇక్కడ లెక్క పెట్టి చెప్తాం అనమాట. వాళ్ళ మార్క్స్ కూడా చివరిలో పెడతాము, ఒకసారి మీరు ఆ PDF కూడా చెక్ చేయండి ఎవరెవరు మీకంటే ఎక్కువ ఉన్నారో లేదోనని. తర్వాత 72 అనేది ఇక్కడ కొంచెం సేఫ్ మార్క్స్ అని మీరు కనుక ఓపెన్ లో జాబ్ సాధించాలంటే ఇంకా 72 కట్ ఆఫ్ ఉంటుందని కాదు, 77, 78 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. సో నెక్స్ట్ మనం శ్రీకాకుళం చూద్దాం. వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే పూర్తిగా చూడకపోయినా మీ జిల్లా ఏది ఉందో ఆ జిల్లా వరకైనా సరే క్లియర్ కట్ గా జాగ్రత్తగా చూడండి. మీ అనాలిసిస్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో పలానా క్యాస్ట్ ఇంత ఉంటుంది సార్, ఇంత ఉంటుంది, మీరు చెప్పిన రేంజ్ లో ఈ పొరపాటు ఉందని చెప్పేసి కూడా మీరు చెప్పొచ్చు. సో ఆ మెసేజెస్ కూడా ఇంకెవరికైనా స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతాయేమో అని చెప్పేసి మేము వాటిని కూడా డిస్ప్లే ఉండేలాగా అవసరమైతే వాటిని పిన్ చేసి ముందే పెడతాము. ఏదైనా విమర్శనాత్మకంగా కానీ లేకపోతే ఈ సమాచారానికి డీవియేషన్ తో ఏదైనా మీ అనాలిసిస్ కనుక ఉంటే తప్పకుండా వాటిని పిన్ చేసి పైన పెడతాము. మిగతా వాళ్ళు దాన్ని రెండింటిని కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా. సరేనా? నెక్స్ట్ మనం శ్రీకాకుళం జిల్లా చూద్దామంటే ఒకసారి నేను జిల్లాలని వరుసనే చెప్తాను ఏ ఆర్డర్లో ఉన్నాయో, దాన్ని బట్టి మీకు వీడియోలో ఎక్కడి నుంచి చూడాలనేది ఒక క్లారిటీ వస్తుంది. రెండో జిల్లా శ్రీకాకుళం అండి. 3 వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు, కడప, తర్వాత అనంతపురము, కర్నూలు, లాస్ట్ కర్నూలు ఉంది. సో ఇది ఆర్డర్ అండి, మేము ఏ జిల్లాలో వచ్చామో ఆర్డర్. సో దాన్ని బట్టి మీరు వీడియోని ఎక్కడి వరకు స్కిప్ చేయాలనుకుంటారో అక్కడ వరకు స్కిప్ చేసి మీ జిల్లా మాత్రం క్లియర్ గా వినండి. సరేనా? సో నెక్స్ట్ మనం శ్రీకాకుళం గురించి చూద్దాం. శ్రీకాకుళంలో ఉన్న పోస్టులు 5+0 అండి. ఇవి కేవలం మేము రోస్టర్ లో ఇచ్చిన పోస్టులు ఉంటాయి కదా మనకి జనరల్ నోటిఫికేషన్ లో, ఇవి కాకుండా మనకి ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ఆశ్రమ్ స్కూల్స్ లో కూడా కొన్ని పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి కదా, ఆ లిస్ట్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో PDF పెడతాం, ఎవరైనా చెక్ చేయండి. కానీ మేము వాటిని తీసుకోలేదు, ఎందుకంటే అవి క్యాస్ట్ వైజ్ రోస్టర్ మనకి దొరకడం అనమాట. సో అందుకని మేము క్యాస్ట్ వైజ్ గా ఉన్న రోస్టర్ లో ఉన్న పోస్టులే మేము ఇచ్చాం. దీనికంటే ఒరిజినల్ గా పోస్టులు ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంటుంది ఆశ్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ కూడా కలుపుకున్న తర్వాత. సరేనా? ఆశ్రమ్ స్కూల్స్ కూడా కలుపుకున్న తర్వాత. నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దామండి. శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళంలో మొత్తం 62 నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళ BCA అభ్యర్థులు ఇక్కడ ఉన్నారండి. మీకు 69 అనేది మీకు సేఫ్ జోన్ కనిపిస్తుంది. రియాలిటీలో ఇది మనకి ఓపెన్ తో దగ్గరగా ఈ కట్ ఆఫ్ ఉండొచ్చు అండి. 1 మార్కు 2 మార్కులు తేడా ఉంటుంది మాక్సిమం మీకు. సో అందుకని ఇక్కడ 69 అనేది మీకు ఇక్కడ కట్ ఆఫ్ గా మనకు కనిపిస్తుంది, అది సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. BCBలో 63 నుంచి 67 మంది అభ్యర్థులు 67 మంది స్కోర్ చేసిన అభ్యర్థులు ఉన్నారు ఎక్కువ మంది. 67 అనేది మీకు సేఫ్ జోన్ అనుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి 4+2 పోస్టులు BCBకి రిజర్వ్ అయి ఉన్నాయి. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇంకా BCCని మనం అంచనా వేయలేం, 1 పోస్ట్ మాత్రమే వాళ్ళకు ఉంది. సో మీకు 60 నుంచి 65 మధ్య స్కోర్ ఉంటేనే మీరు కొంత ఆశ పెట్టుకోండి. 60 కంటే తక్కువ ఉంటే మరి మీకు అవకాశాలు ఉండవండి. నెక్స్ట్ 3+1 ఉన్నాయండి BCDలో.
63 నుంచి 69 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మీకు మాక్సిమం స్కోర్ సేఫెస్ట్ స్కోర్ ఎలా అనుకోవచ్చు, మీకు 68 అని చెప్పేసి మీరు గెస్ చేయొచ్చు. సేఫెస్ట్ స్కోర్ 68 అనమాట. అందుకంటే ఎక్కువ ఉంటే మీరు కొంత సేఫ్ లో ఉన్నట్లు. ఇప్పటికి 70 అబవ్ ఉన్నారంటే అది ఏ జిల్లాలో ఉన్నా మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక్క ఓపెన్ కేటగిరీ మినహాయించుకుని మీ క్యాస్ట్ లో మీకు 70 అబవ్ గనక మీరు సాధించారంటే మీరు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ మీకు కొంత అవకాశాలు ఉన్నాయి. సో 80-90% మీకు జాబ్ వచ్చినట్లు. ఎందుకంటే ఇందులో కీ చేంజెస్ తర్వాత నార్మలైజేషన్ తర్వాత మీకు 75 అబవ్ దాటేసే అవకాశం ఉంటది. సో కాబట్టి ఎవరైనా మరీ దరిద్రులు తప్ప 70 అబవ్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ లోనే ఉన్నట్లు. నేను మాట్లాడుతుంది ఎక్కువ మధ్య ఈ బోర్డర్ లో ఉంటారు కదా, వాళ్ళ గురించి ఈ మెయిన్ వీడియో అన్నమాట. నెక్స్ట్ బీసీఈలో 2+1 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఇక్కడ 64 అనేది మనకి సేఫెస్ట్ జోన్ గా కనిపిస్తుంది. మనకి సేఫెస్ట్ మార్క్స్ అనమాట. 60కి 66 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి కనిపిస్తున్నారు. అలాగే ఎస్సీ సెకండ్ గ్రూప్ లో మనకి 4+0 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ 58 నుంచి 62 మధ్యలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. 63 యొక్క సేఫ్. రియాలిటీలో కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అండి, కొంచెం ఎక్కువ స్కోరే ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకంటే మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తక్కువ స్కోర్ నమోదు చేశారు కానీ మేము ఆ జిల్లాలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు పలానా మా ఫ్రెండ్ కి వచ్చినాయి సార్ ఎస్సీ సెకండ్ కేటగిరీలో, తనకి 69 వచ్చినాయి, 70 వచ్చినాయి అని కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ రియాలిటీలో కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ మేము చెప్తున్నది మినిమం అనమాట. మినిమం 63 ఉంటే మీరు సేఫ్ లో ఉన్నట్లు. అలాగే 64 ఉన్న ఎస్సీ కేటగిరీ 3లో అంటే గ్రూప్ 3లో ఉన్న స్టూడెంట్స్ కొంత సేఫ్ గానే ఉండొచ్చు. 56, 66 మధ్యలో ఇక్కడ ఈ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు. 3+2 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఎస్టీ స్టూడెంట్స్ కి 3+0 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. తర్వాత మనకి 52 నుంచి 60 మధ్యలో స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంచెం లీస్ట్ నెంబర్ కనిపిస్తుందండి మనం సమాచారం సేకరించిన వాళ్ళు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా మేము చెప్పలేము. 57 కి అరౌండ్ అటు ఇటు ఉండొచ్చు అండి. ఒక 4 మార్కులు తక్కువ ఉండొచ్చు, ఒక 4 మార్కులు ఎక్కువ కూడా ఉండొచ్చు. సో మీ 57 అనేది మా అంచనా ప్రకారం సేఫెస్ట్ జోన్ అవుతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ లో మాకు 5+1 6 పోస్టులు ఉన్నాయండి. 66.5 నుంచి 70 మధ్యలో ఉన్న ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ రేంజ్ లో మనకు కనిపిస్తున్నారు. 69 అనేది సేఫెస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది 2-3 మార్కులు తక్కువ కూడా ఉండొచ్చు ఈడబ్ల్యూఎస్ అనేది. తర్వాత ఓసీ కేటగిరీలో మనకి 24+4 ఇది అందరికీ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాకు 70 కంటే ఎక్కువగా స్కోర్స్ ఇచ్చిన వాళ్ళు మన సర్వేలో 8 మంది ఉన్నారండి. ఇన్స్టిట్యూట్ లో కనుక్తే మా ఇన్స్టిట్యూట్ లో 10 మంది పైన ఉన్నారు, 15 మంది పైన ఉన్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ ఏ జిల్లా వాళ్ళు మనం కరెక్ట్ గా చెప్పలేం. కాబట్టి కాబట్టి మీకు మా దాంట్లో వాళ్ళ స్కోర్స్ ఇచ్చారనమాట వాళ్ళు. అందుకని ఈ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాం మేము. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత. సో ఇది 73 అనేది ఓపెన్ లో సేఫెస్ట్ స్కోర్ గా మనకి కనిపించవచ్చు ఎవరైనా ఓపెన్ విద్యార్థులు ఉంటే. సో నెక్స్ట్ మనము వైజాగ్ గురించి మాట్లాడదామండి. విజయనగరం జిల్లా గురించి. విశాఖపట్నంలో మొత్తం మనకి 6+1 బీసీఏ కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ బీసీఏలో 60 నుంచి 66 అనేది యావరేజ్ స్కోర్ గా మనకు కనిపిస్తుంది. 64 అనేది సేఫ్ జోన్ అనమాట. ఇక్కడ మనకు కొన్ని ట్రైబల్ స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో పోస్టులు కూడా కొన్ని ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేము మన రోస్టర్ లో ఇచ్చిన పోస్ట్ మాత్రం ఇక్కడ ఇచ్చాం. కొంత వేరియేషన్ ఉండొచ్చు వైజాగ్ జిల్లాలో. ఒకసారి ఆ తేడాన్ని మీరు గమనించండి. తర్వాత మీకు అంచనా కోసం మాత్రమే ఈ నెంబర్స్ ఇచ్చామన్నమాట. తర్వాత ఆ ట్రైబల్ వెల్ఫేర్ రోస్టర్ కూడా మన గ్రూప్ లో పెడతాము, లేదంటే ఈ డిస్క్రిప్షన్ లో వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము. ఒకసారి చెక్ చేయండి మీకు అవసరం వాళ్ళు. తర్వాత మనకి బీసీబీలో 60 నుంచి 64 రేంజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. 63 అనేది ఇక్కడ సేఫ్ స్కోర్ కనిపిస్తుంది. తర్వాత బీసీసీలో మనకి ఒక పోస్ట్ రిజర్వ్ అయి ఉంది. 60 నుంచి 65 స్కోర్ కనుక మీరు సాధిస్తే మీరు కొంత రేస్ లో ఉంటారండి. నెక్స్ట్ బీసీడీ చూడండి, 5+1 6 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. సో ఈ 6 పోస్టుల్లో పోటీ ఎక్కువగానే ఉంది. 62 నుంచి 69 అనేవి ఈ రేంజ్ లో మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్స్ కి. తర్వాత 66 అనేది ఇక్కడ మీకు సేఫ్ జోన్ లో కనిపిస్తుంది. దీని తర్వాత మీకు నార్మలైజేషన్ అలాగే కీలో కూడా కొంచెం ఎక్కువ మార్కులు మీరు సాధించాలండి. ఈ స్కోర్ సాధించిన వారు 69 అంటే మీరు చాలా సేఫ్ లో ఉన్నారు. 66 అయితే మాత్రం ఇంకా మీరు చాలా కష్టపడి నార్మలైజేషన్ లో మీకు అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది అనమాట. సో కష్టం అంతా అయిపోయింది కాబట్టి అదృష్టం మీకు బాగా కలిసి రావాలి ఇక్కడ. సరేనా? సో 69 కంటే అబోవ్ కనుక సాధించారంటే మీరు కొంత సేఫ్ లోనే ఉన్నట్లు బాగా. తర్వాత బీసీఈ స్టూడెంట్స్ కి 61 నుంచి 67 రేంజ్ లో ఉందండి. 62 ఉంటే మీకు కొంత సేఫ్ జోన్ లో ఉంటారు. SC2 6+0 59 నుంచి 63 మధ్యలో ఉంది. ఇక్కడ 60 మార్కులు అనేవి మీకు కొంత సేఫ్ మార్క్స్ అనమాట. సో ఇంతకంటే కొంచెం ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మనకి ఈ 68 నుంచి 70 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి మా టీం మొత్తం అనాలిసిస్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ 60 అనేది మేము సేఫ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఎందుకంటే ఎక్కువ మార్కులు కనుక పొందితే 61, 62 కనుక పొందితే మీకు మాక్సిమం అవకాశాలు ఉంటాయి అనమాట అండి. సో అది మీరు అర్థం చేసుకోండి. 68, 70 మధ్య కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి మాక్సిమం గెస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీ అంచనా ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ జిల్లాలో. తర్వాత 5+2 ఉన్నాయండి SC3లో. తర్వాత మనకి ఇక్కడ 61 నుంచి 64 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మార్కులు మెన్షన్ చేస్తున్నారు. 61 అనేది ఇక్కడ యావరేజ్ మార్క్స్ ఉండొచ్చు. ఇక్కడ రియాలిటీలో దీంట్లో 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మీ అంచనా ఏంటని SC2 కేటగిరీ, SC3 కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా కనుక చూస్తున్నా లేదా వారి ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నా, సార్ మా ఫ్రెండ్ కి వచ్చినాయండి. సో కాబట్టి మీరు చెప్పిన దానికంటే ఒక మార్క్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు అని మీ అంచనాని ఇక్కడ కామెంట్ చేయండి. ఎందుకంటే మా టీంలోనే
ఇక్కడ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు కొంతమంది, తక్కువ ఉండొచ్చు కొంతమంది. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, పలానా వ్యక్తికి ఇన్ని వచ్చాయి, పలానా వ్యక్తికి ఇన్ని వచ్చాయి అని చెప్పేసి. కాబట్టి మీ అంచనా ఏంటి కూడా ఇక్కడ కామెంట్ చేయండి. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎస్టీ స్టూడెంట్స్ 5+0 ఉందండి వాళ్ళ పోస్టులు. ఇక్కడ 55 నుంచి 60 రేంజ్ లో ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్. 55 అనేది యావరేజ్ మార్క్స్. తర్వాత 7+1 ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్ లో మనకి 65 నుంచి 68.5 రేంజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 67 మార్కులు మీకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట సేఫ్ స్కోర్ గా. ఎందుకంటే కొంచెం ఒక 2 మార్కులు తక్కువగానే ఉండే అవకాశం ఉందండి, మాక్సిమం అవకాశం ఉంటే. ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అభ్యర్థులు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. కానీ మేము అనుకున్నది 67 అనేది కొంచెం సేఫ్ అని. 68.5 కంటే దాటారంటే మాత్రం మీరు చాలా సేఫ్ లో ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ మేము జోన్స్ ఇస్తున్నాం కదండి, ఆ జోన్ లో ఈ లీస్ట్ మార్క్స్ ఉంటుంది కదా, హైయెస్ట్ మార్క్స్ ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందండి. దానికంటే ఒక 5 మార్కులు మీరు యాడ్ చేసుకుంటే, 4-5 మార్కులు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత కట్ ఆఫ్ ఉంటుందండి. కానీ మీరు అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే మీకు కావాల్సిన మినిమం స్కోర్ అనమాట ఇది. కట్ ఆఫ్ దాకా రీచ్ అవ్వాలంటే నేను కింద ఇస్తున్న స్కోర్ అనేది. సో ఆ రేంజ్ కి మేము ఇస్తున్న నెంబర్ కి ఆ తేడా మీరు అర్థం చేసుకోండి. అంతేగాని నాకు 60 మార్కులు వచ్చేసినాయి, నాకు జాబ్ వచ్చేసిందా అని అనుకోవద్దు మీరు, సరేనా? సో అక్కడ దాకా చేరుకోవడానికి మీకు కావాల్సిన మినిమం మార్క్స్ అనమాట అవి. నెక్స్ట్ మనము ఈస్ట్ గోదావరి చూద్దామండి. ఈస్ట్ గోదావరిలో మనకి 7+3 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీలో 61 నుంచి 66 మధ్యలో ఈ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 65 అనేది మీకు సేఫ్ మార్క్స్ కనిపిస్తుంది. 11+2 బీసీబీలో ఉన్న పోస్టులు అండి. బీసీబీ అభ్యర్థుల్లో 65 నుంచి 69 రేంజ్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. 67 ఈ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో బీసీబీ క్యాండిడేట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నారు, అలాగే ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది వీరిది. సో కాబట్టి బీసీబీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఎవరైనా స్టూడెంట్స్ కనుక ఉండుంటే మేము ఇస్తున్నది కనీసం మార్క్స్ అనమాట. మీరు ఆ తేడా అర్థం చేసుకుని దానికంటే ఖచ్చితంగా 2 మార్కులు ఎక్స్ట్రానే మీరు స్కోర్ చేసి ఉండాలి. మేము ఇస్తున్న రేంజ్ 69 మాక్సిమం మార్కులు కదా, 69 కంటే ఎక్కువ ఉంటేనే మీరు చాలా సేఫ్ లో ఉన్నట్లు. సో 67 మార్క్స్ ఉన్నా కానీ మీకు చాలా అవకాశాలు ఉన్నాయి మీకు జాబ్ దాకా వెళ్ళడానికి, సరేనా? నెక్స్ట్ మనకి బీసీసీ చూసామంటే 64 నుంచి 66 మధ్యలో ఉంటే కొంత సేఫ్ అంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది, కానీ ఎంత అనేది మనం గెస్ చేయలేము ఇక్కడ. తర్వాత బీసీడీ అభ్యర్థులు కనుక మనం చూసామనుకోండి 7+2 9 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ రియాలిటీలో కంటే కొంత కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే మాత్రం బాగా పర్ఫార్మెన్స్ ఉంది. సో ఏమవుతుందో చూడాలి ఇక్కడ ఈ క్యాస్ట్ మాత్రము. ఒకవేళ మీరు కనుక ఈస్ట్ గోదావరిలో ఉన్న బీసీడీ క్యాండిడేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ స్కోర్ ఎంత కామెంట్ చేయండి. లేదా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీసీడీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ మార్క్స్ అన్ని ఒకసారి కామెంట్ చేయండి. సో మాకున్న అంచనా ప్రకారం అయితే 68 అనేది సేఫ్ జోన్ గా వచ్చింది మనకి యావరేజ్ చేసినప్పుడు. కానీ రియాలిటీలో ఇంకొక 1 మార్క్ 2 మార్క్స్ తక్కువే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. కానీ రియాలిటీ అనేది మీ అంచనా కూడా ఒకసారి మాతో పంచుకోండి. నెక్స్ట్ అభ్యర్థులు కొంచెం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బీసీఈ ఉంటుంది కదా, బీసీఈలో 4+1 పోస్టులు ఉన్నాయండి. 64 నుంచి 67 మధ్య ఈ రేంజ్ ఉండే అవకాశం ఉంది. 65 అనేది మనకి ఇక్కడ సేఫ్ మార్క్స్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ SC2 అండి, ఎస్సీ కేటగిరీ 2లో 8+1 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. తర్వాత 60 నుంచి 65 అనేది ఈ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఎస్సీ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. 64 అనేది మనకి ఇక్కడ సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఎస్సీ కేటగిరీ 3లో 65 అనేది మనకి సేఫ్ స్కోర్ గా కనిపిస్తుంది. 62 నుంచి 68 మధ్యలో కనుక మీరు ఉంటే మీరు మంచి జోన్ లోనే ఉన్నారు, మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 62 ఉన్నా కానీ మీకు అవకాశాలు అదృష్టం రెండూ కలిసి రావాలి, అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. 68 కనుక దాటారంటే మీరు ఖచ్చితంగా సేఫెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. తర్వాత మనకి ఇక్కడ 8 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎస్టీ అండి, ఎస్టీలో 9 పోస్టులు ఉన్నాయి. 60 నుంచి 62 మార్కుల మధ్యలో కనుక ఉంటే మీరు చాలా సేఫ్ లో ఉంటారు. 61 అనేది మనకి ఇక్కడ యావరేజ్ మార్క్స్ అనమాట. ఇవి రియాలిటీలో ఒక 2 మార్కులు కొంచెం ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది, మాక్సిమం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తుంటే మీ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి, అది మీరు ఏ జిల్లాలో కూడా కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాలో 12 పోస్టులు ఉన్నాయండి. 12 పోస్టులు 64 నుంచి 68 మధ్యలో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. కానీ రియాలిటీలో కట్ ఆఫ్ 65 ఆ రేంజ్ కి ఉండే అవకాశం ఉంది, కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఓపెన్ లో 44+11 చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఈస్ట్ గోదావరిలో ఓపెన్ కేటగిరీలో మొత్తం 55 పోస్టులు ఉన్నాయి అనమాట. సో ఇందులో 9 మంది ఇప్పటి వరకు మన గ్రూప్ లో వాళ్ళ స్కోర్స్ ఇచ్చిన వాళ్ళు 9 మంది కొంచెం వాళ్ళ స్కోర్స్ ని 70 అబౌవ్ గా నమోదు చేశారు. తర్వాత యావరేజ్ స్కోర్ అనేది కట్ ఆఫ్ కి 71 అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఒక 4 మార్క్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 75 ఆ రేంజ్ లో ఉండొచ్చేమో బహుశా. తర్వాత మీరు కూడా మీ మార్కులను ఒకసారి మాకు సర్వే లింక్ లో పెడతాం సార్. తర్వాత అనాలిసిస్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో ఫైనలైజ్ చేయండి అంటే మీకు ఆ లింక్స్ కూడా మనం డిస్క్రిప్షన్ లో పెడతాము. మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించి మీ జిల్లా వైజ్ గా మీరు మీ వివరాలను నమోదు చేయండి, మీ కరెక్ట్ అయిన వివరాలను నమోదు చేయండి. లేదంటే మళ్ళీ ఏదో పిచ్చి నెంబర్లు మీరు నమోదు చేశారంటే యావరేజ్ మరి తేడా వచ్చేస్తుంది అనమాట. సో అది కొంచెం తేడా చూసుకుని మీరు నమోదు చేయండి. తప్పకుండా ఏదైనా మార్కులు కనుక ఉంటే ఇంకొక వీడియో చేస్తాం, లేదంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి అర్థమైపోతుంది. తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి బీసీఏ కేటగిరీలో 6+1 7 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ 62 నుంచి 67 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 63.5 అనేది ఇక్కడ మనకి సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తూ ఉంది అనమాట. తర్వాత
బీసీబీ కేటగిరీలో 9+2 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. తర్వాత 66 నుంచి 70 మధ్యలో ఈ రేంజ్ లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. బీసీబీలో చాలా ఎక్కువగా పోటీ కనిపిస్తుందండి. సో 69 ఉంటే తప్ప ఇక్కడ మీకు సేఫ్ జోన్ కనిపించట్లేదు. అందుకంటే ఎక్కువ కనుక మీరు స్కోర్ చేస్తుంటే ఆల్రెడీ మీరు చాలా సేఫెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. కానీ 66 నుంచి 70 రేంజ్ లో కానీ మీరు స్కోర్స్ ఉన్నాయంటే మీరు బోర్డర్ లో ఉన్నారు. కొంచెం మీకు కూడా అవకాశాలు ఉంటాయి, అదృష్టం కలిసి రావాలి. తర్వాత నెక్స్ట్ మనకి వెస్ట్ గోదావరిలో 5+1 ఉన్నాయండి పోస్టులు. బీసీబీ కేటగిరీలో 68 నుంచి 72 రేంజ్ లో కనుక ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్స్ నమోదు చేస్తున్నారు. ఇక్కడ సేఫ్ స్కోర్ అనేది మీకు 69 గా ఉంది. తర్వాత బీసీఈ కేటగిరీలో 3 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. మనకి 65 నుంచి 69 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 66 అనేది మనకి సేఫ్ పొజిషన్ లో ఉన్న స్కోర్ అనమాట. తర్వాత ఎస్సీలో కేటగిరీ 2 అండి, గ్రూప్ 2 అనమాట, గ్రేడ్ 2 అనుకోవచ్చు. సో 6+1 7 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత దీంట్లో 62 నుంచి 66 రేంజ్ లో మార్క్స్ ఉన్నాయి. 64 అనేది మనకి యావరేజ్ స్కోర్ అనమాట. 6+1 ఉన్నాయండి ఎస్సీ కేటగిరీ 3లో 7 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి 65 నుంచి 68 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 66 అనేది సేఫ్. చూడండి బీసీతో పాటు ఈక్వల్ గా వచ్చిందండి ఎస్సీ కటాఫ్ అనేది జిల్లాలో. సో పోటీ మాత్రం మహాతీవ్రంగా ఉంది. సో చూసుకోండి మీ మార్క్స్ ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ కనుక మీ మార్క్స్ ఎంత ఒకసారి కామెంట్ చేయండి. మీకు అవకాశాలు ఎంత ఉంటాయి అనేది మా అనాలిసిస్ ఏంటో కూడా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. తర్వాత 5+2 ఉన్నాయండి మనకి ఎస్టీ స్టూడెంట్స్ కి. 61 నుంచి 67 రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉంది. చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. ఇది వాస్తవంలో కానీ మా అంచనా ప్రకారము 5 మార్కులు కొంచెం తగ్గే అవకాశం ఉందండి. మరి మీ అంచనా ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీ మార్క్స్ కనుక మీరు ఎస్టీ స్టూడెంట్ అయితే లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మార్కులు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే 64 వచ్చింది. మనకి ఇచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ కనుక చూస్తే, సో అంటే అందరూ బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఇస్తే యావరేజ్ పెరిగిపోతుంది కదా, తెలుసు కదా మీకు. సో రియాలిటీలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా మీ మార్కులకి ఏమైనా మార్పులు ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, లేదా ఇదే రేంజ్ లో ఉన్నాయా అనేది ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ లో 5+2 ఉన్నాయండి. 5+2 64 నుంచి 72 అనేది సేఫెస్ట్ జోన్ అనమాట. ఈడబ్ల్యూఎస్ లో 68 అనేది మనకి మీకు జాబ్ వచ్చే రేంజ్ లో ఉన్న మార్క్స్ అనమాట. అందుకంటే ఎక్కువగా చదివిస్తే మీకు కన్ఫర్మ్ అనుకోవచ్చు. తర్వాత మనకి 34+10 ఉన్నాయండి. మొత్తం ఓపెన్ కేటగిరీలో మొత్తం 44 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి 6 వ్యక్తులు ఇప్పటి వరకు మాకు 70 కంటే ఎక్కువగా నమోదు చేసిన వాళ్ళు వాళ్ళ వివరాలను ఇచ్చారంటే వాళ్ళు ఏ డేట్ తో రాశారో ఆ వివరాలన్నీ ఇచ్చారు. సో ఇంకా కొంతమంది చెప్తున్నారు కానీ పలానా వాళ్ళకి వచ్చినాయి అని. పలానా వాళ్ళకి వస్తే ఆ మార్కులు మేము తీసుకోలేదు. అంటే ఆ వ్యక్తికి నిజంగా వచ్చినాయా లేదో అనేది మనకు తెలియదు. కాబట్టి మా ఫ్రెండ్కి పలానా అన్ని మార్కులు వచ్చినాయండి, ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్తే వాళ్ళ వివరాలు మనం ఏ షీట్ లో మనం నింపలేదు అనమాట. సో అభ్యర్థులతోనే నేరుగా వాళ్ళకి వచ్చిన మార్కులు మాత్రమే తీసుకున్నాం. సో ఆ తేడాన్ని గుర్తుంచుకోండి. అంటే ఇంకొంతమందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంటది. మీకు ఎవరికైనా వచ్చి ఉంటే తప్పకుండా చెప్పండి. ఇక్కడ ఓపెన్ రేంజ్ కట్ ఆఫ్ మాత్రం 71 ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో ఆ రేంజ్ కనుక రీచ్ అయితే ఒక 4-5 మార్కులు నార్మలైజేషన్ తర్వాత మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి కృష్ణా జిల్లాను కనుక చూసినట్లయితే కృష్ణా జిల్లాలో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. మనకి 8+2 పోస్టులు ఉన్నాయి మనకి బీసీఏలో. 61 నుంచి 68 మధ్యలో ఇక్కడ మనకి ఆ రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 66 అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు. ఒక 4 మార్కులు అటు ఇటు ఉండొచ్చు అనమాట. 66 అనేది మీకు సేఫెస్ట్ జోన్ అనమాట. 12 పోస్టులు ఉన్నాయండి బీసీబీలో. ఇక్కడ బీసీబీలో కొంచెం పోటీ ఎక్కువగా ఉంది. 63 నుంచి 70 రేంజ్ లో ఎక్కువ మంది మార్కులు ప్రెజెంట్ చేశారు. మనకి 67 అనేది ఇక్కడ కొంచెం సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత బీసీసీలో మనకి 1+1 పోస్టులు 2 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత 65 66 రేంజ్ లో మనం మార్క్స్ ఇచ్చాం. కానీ రియాలిటీలో ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది బీసీసీ అభ్యర్థులు కనుక ఇక్కడ మనకి కృష్ణా జిల్లాలో రాసినప్పుడు. తర్వాత బీసీడీ 8+1 ఉన్నాయండి. 8+1 లో 65 నుంచి 71 రేంజ్ లో మార్క్స్ వాళ్ళు ప్రెజెంట్ చేశారు. సో 67 అనేది ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ గా మనకు కనిపిస్తుంది, సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. ఈ రియాలిటీలో ఎందుకంటే కొంచెం తక్కువే ఉండొచ్చండి. యాక్చువల్ గా మనకి ప్రతి ఎస్జిటీలో అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సర్వేలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వివరాలు నింపారంటే మరి స్కూల్ అసిస్టెంట్స్ మరి ఏంటో మరి అర్థం కాలేదు. కానీ చాలా తక్కువ మంది వాళ్ళ వివరాలు ఇచ్చారనమాట. సో అందుకని వాళ్ళ యావరేజెస్ కూడా కొంచెం తక్కువగానే వచ్చింది. అదే ఎస్జిటి మన పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళందరికీ 80+ వచ్చాయి అనమాట జిల్లాల్లో ఉన్న వాళ్ళకి. సో కాబట్టి ఆ తేడా ఎందుకు వచ్చింది అనేది కొంచెం మీ అనాలిసిస్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. మిగతా జిల్లాలో ఎక్కువగా ఉందన్నమాట కటాఫ్ అనేది. తర్వాత కృష్ణా జిల్లాలో మనకి బీసీఈలో అండి 5 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. మనకి 60 నుంచి 66 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 62 అనేది మనకి సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత కృష్ణా జిల్లాలో ఎస్సీ కేటగిరీ 2 ఉంటారు కదండి, 7 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇందులో 58 నుంచి 66 65 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళు స్కోర్ ఇచ్చారు. సో 60 అనేది ఇక్కడ మీకు సేఫెస్ట్ జోన్ గా మనకు కనిపిస్తుంది. 60 కంటే ఎక్కువ వస్తే మీరు కొంత సేఫ్ లో ఉన్నట్లే. తర్వాత 65 కంటే ఎక్కువ వస్తే మీకు కన్ఫర్మ్ అయిపోయినట్లే, మాక్సిమం కన్ఫర్మ్ అయినట్లే. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయండి కేటగిరీ 3 ఎస్సీ కేటగిరీ 3లో. 58 + 63 58 నుంచి 63 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్ నమోదు చేశారు. ఇక్కడ 61 అనేది మనకి యావరేజ్ స్కోర్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత 6+2 పోస్టులు ఉన్నాయండి మన కృష్ణా జిల్లాలో ఎస్టీ స్టూడెంట్స్ కి. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. 2 నాన్ లోకల్ 6 లోకల్ వాళ్ళకి అనమాట. 55 నుంచి 60 రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ 57 గా కనిపిస్తుంది. సో ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చు అనమాట. అంటే 58 59 కనుక మీరు సాధించారంటే మీరు మాక్సిమం దగ్గరికి వెళ్ళిపోయినట్లే.
తర్వాత ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి 13 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఆ 13 పోస్టుల్లో 64 నుంచి 69 మధ్యలో మార్కులు మనకు నమోదు చేసి ఉన్నారు ఎక్కువ మంది. 66 అనేది ఇక్కడ మనకి సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. ఓపెన్ స్కోర్ మనకి 71. ఈ 70 దాటిన వాళ్ళు 12 మంది ఈ జిల్లాలో మనకి మన దాంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ స్కోర్స్ నమోదు చేశారండి. సో 45 + 11 56 పోస్టులు మనకి ఇక్కడ ఓపెన్ లో ఉన్నాయన్నమాట. సో ఇది కృష్ణా జిల్లా గురించి. నెక్స్ట్ మనము గుంటూరు జిల్లా గురించి చూద్దాము. గుంటూరు జిల్లాలో మొత్తం మనకి బీసీఏ కేటగిరీలో 7+ పోస్టులు ఉన్నాయండి. 62 నుంచి 69 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 65 అనేది ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్, సేఫెస్ట్ స్కోర్ అవ్వచ్చు. తర్వాత గుంటూరు జిల్లాలో బీసీబీ అభ్యర్థుల మధ్య ఎక్కువ పోటీ ఉంటుందండి. ఈ జిల్లాలో 7+3 అంటే 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 63 నుంచి 67 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 66 అనేది మనకి యావరేజ్ వచ్చింది. కానీ రియాలిటీలో ఒక 2 మార్కులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. 2 నుంచి 3 మార్కులు. అంటే మీరు మాక్సిమం 67 నుంచి 69 మార్కులు సాధిస్తేనే ఇక్కడ సేఫ్ గా ఉంటుంది. కానీ మనకి మార్కులు ఇచ్చిన వాళ్ళలో కొంచెం తక్కువ మార్కులు రావడం వల్ల ఈ యావరేజ్ లో ఇట్లా డిఫరెన్స్ వచ్చిందనమాట. కానీ రియాలిటీలో కొంత ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైనా గుంటూరు అభ్యర్థులు కనుక చూస్తూ ఉంటే ఏంటి మీ అభిప్రాయం అంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ ఉండొచ్చా, లేదా ఇదే రేంజ్ లో ఉండొచ్చా, లేదా తక్కువ ఉండొచ్చా అని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తర్వాత బీసీసీ అభ్యర్థులకి 1+0 అండి. సో 1+0 అంటే అర్థం ఏంటంటే ఒక పోస్టే ఉంది బీసీసీ అభ్యర్థులకి. వీళ్ళకి 60 నుంచి 65 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఎంత అని మనం గెస్ చేయడం, ఒక పోస్టే ఉంది కాబట్టి. నెక్స్ట్ బీసీడీ అభ్యర్థులు 6+1 పోస్టులు ఉన్నాయండి. 6+1 ఉందండి. 66 నుంచి 69 మధ్యలో ఎక్కువ మంది స్కోర్స్ నమోదు చేశారు. 68 అనేది ఇక్కడ మనకి సేఫెస్ట్ జోన్ గా కనిపిస్తూ ఉంది. మనకి బీసీఈ అభ్యర్థులు 60 నుంచి 66 ఉన్నారండి. ఇక్కడ కొంచెం కట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బీసీఈ అభ్యర్థులు ఇక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు. వాళ్ళ మార్కులు చూస్తే మనకు అర్థమవుతుంది. 65 అనేది ఇక్కడ మనకి సేఫెస్ట్ జోన్ గా మనకి కనిపిస్తూ ఉందండి. నెక్స్ట్ నెక్స్ట్ మనము ఎస్సీలో కేటగిరీ 2 చూడొచ్చండి. కేటగిరీ 2 లో మనకి 61 అనేది యావరేజ్ అండి. 58 నుంచి 62 మధ్యలో ఉంటే మీరు కొంత జాబ్ వచ్చే రేంజ్ లో ఉన్నట్లే. 61 కనుక మీరు స్కోర్ చేస్తే కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 62 కంటే కనుక మీరు ఎక్కువ స్కోర్ చేశారంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. సో 56 నుంచి 64 మధ్యలో ఎస్సీ కేటగిరీ 3 అభ్యర్థులకి ఈ రేంజ్ లో ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళు ఉన్నారండి. ఈ ఎక్కువ మంది ఉన్నారు ఈ మార్కులు పొందిన వాళ్ళు. సో అందులో మనకి 63 అనేది మనకి సేఫెస్ట్ స్కోర్ అనమాట. మీరు కేటగిరీ 3 అభ్యర్థి కనుక అయితే, ఎస్సీ స్టూడెంట్ అయితే మీరు 63 కంటే ఎక్కువ స్కోర్ పొందితే మీకు మంచి హోప్స్ పెట్టుకోవచ్చు అని, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. నార్మలైజేషన్ కనుక మీకు హెల్ప్ అయితే 100% మీరు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఎస్టీ అభ్యర్థులు చూడండి, 7 పోస్టులు ఉన్నాయండి. 7 పోస్టులు 52 నుంచి 60 రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో 55 అనేది ఇక్కడ మీకు సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ లో 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 66 నుంచి 73 మధ్యలో అభ్యర్థులు ఉన్నారు. సో ఇక్కడ 67 అనేది కొంత సేఫ్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు, 1 మార్క్ 2 మార్కులు. కానీ మాక్సిమం 67 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఓపెన్ కట్ ఆఫ్ ఇక్కడ 71 కంటే ఎక్కువ ఉండొచ్చు అని, 71+ ఉండొచ్చు. 11 మంది అభ్యర్థులు ఇప్పటికీ మన దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 70 కంటే ఎక్కువ స్కోర్ సాధించాం సార్ అని వాళ్ళ వివరాలు మనకి ఇచ్చి ఉన్నారు. ఫలానా వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ పేర్లు మాత్రం మేము హైడ్ చేసి ఆ వివరాలన్నీ మీకు ఒక పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి మీకు పెడతాము. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ మాత్రం హైడ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ 37+6 43 పోస్టులు ఉన్నాయండి ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాకు సంబంధించి. మీ అనాలిసిస్ ఏంటో ఈ జిల్లా సంబంధించి మీ క్యాస్ట్ సంబంధించి మీరు కొంతమంది కనుక్కుంటారు కదా మీ ఫ్రెండ్స్ అందరినీ, మీకు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు అంచనా వచ్చుంటారు కదా. ఆ వచ్చిన అంచనా ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మా అనాలిసిస్ దగ్గరగా ఉందా లేదా డిఫరెంట్ గా ఉందా చూసుకుని, ఒకవేళ డిఫరెంట్ గా ఉంటే మేము దాన్ని రీచెక్ చేసుకుని ఆ మెసేజ్ మళ్ళీ అందరికంటే ముందు వచ్చేలాగా పిన్ చేస్తాము మీరు పెట్టిన మెసేజ్ ని. సో అప్పుడు అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రకాశం జిల్లా ఉంటుంది కదా, ప్రకాశం జిల్లా చూద్దామంటే ప్రకాశం జిల్లాలో మొత్తం బీసీఏ కేటగిరీలో 7 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 65 నుంచి 70 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మనకి 67 అనేది సేఫెస్ట్ ప్లేస్ గా మనకి కనిపిస్తుంది. సో ప్రకాశం జిల్లాలో బీసీబీ అభ్యర్థులు కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి 11 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. 11 పోస్టులు 66 నుంచి 72 మధ్యలో విద్యార్థులు ఉన్నారు. 68 అనేది మనకి సేఫెస్ట్ ప్లేస్ గా కనిపిస్తుంది. బీసీబీ ఒరిజినల్ గా ఇక్కడ కొంచెం ఎక్కువ పోటీ ఉంటుందని గుంటూరు అండ్ ప్రకాశం జిల్లాలో బీసీబీ అభ్యర్థుల మధ్య, అలాగే ఈస్ట్ వెస్ట్ లో కూడా బీసీబీ అభ్యర్థుల మధ్య ఎక్కువ పోటీ, తీవ్రమైన పోటీ ఉందన్నమాట. నార్త్ జిల్లాలో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో బీసీఏ అండ్ బీసీడీ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో బీసీసీ అభ్యర్థులకి 65 నుంచి 66 రేంజ్ లో ఉంటే మీకు అవకాశం ఉందండి. 2 పోస్టులు రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం అవకాశం తగ్గే అవకాశం కూడా ఉంది. తక్కువ వచ్చినా కానీ మీరు కొంత పెట్టుకోవచ్చు. సో బీసీడీ అభ్యర్థులు మనకి 7 పోస్టులు రిజర్వ్ ఉన్నాయండి. ప్రకాశం జిల్లా వాళ్ళకి 64 నుంచి 69 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 67 అనేది మనకి సేఫెస్ట్ ప్లేస్ గా మనకి కనిపిస్తుంది అనమాట, సేఫెస్ట్ జోన్ అనమాట. 67 మార్కులు కనుక సాధించినట్లయితే. నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాలో బీసీఈ అభ్యర్థులు 4 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఆ 4 పోస్టులు 65 నుంచి 69 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కనుక 66 అంతకంటే ఎక్కువ స్కోర్ కనుక సాధించినట్లయితే వాళ్ళందరికంటే మీకు బెస్ట్ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. 69 కంటే ఎక్కువ మార్కులు సాధించారంటే మీరు ఒక రకంగా కన్ఫర్మ్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఎస్సీలో కేటగిరీ 2 అండి. ఇక్కడ మనకి 5+1 6 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 55 నుంచి 65 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది అభ్యర్థులు, ఓకేనా. సో సారీ 60 మార్కులు పొందిన వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు కొంతవరకు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎవరైనా ప్రకాశం జిల్లా వాళ్ళు
ఎస్సీ అభ్యర్థులు మీకు తెలిసి ఎవరైనా 60 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదా 65 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. సో అంటే ఈ రేంజ్ లో కూడా మాకు కొంచెం డిస్ప్యూట్ ఉందన్నమాట. పలానా మేము ఖచ్చితంగా 65 కంటే ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ మార్కులు అయితే యావరేజ్ 60 వస్తుంది. 59.5 అలా వస్తుంది అనమాట. రౌండ్ ఫిగర్స్ 60 ఇచ్చాం. సో ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. తర్వాత మనకి ప్రకాశం జిల్లాలో 6+2 ఉన్నాయండి. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఆ 8 పోస్టుల్లో 64 నుంచి 68 మధ్య ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారండి. 62 అనేది ఇక్కడ మనకి సేఫెస్ట్ జోన్ కనిపిస్తుంది SC3 కేటగిరీలో. తర్వాత మనకి 5+1 అండి. 5+1 నుండి మనకి ఎస్టీ స్టూడెంట్స్ కంటే 6 ఉన్నాయి. సో 55 నుంచి 62 రేంజ్ లో స్టూడెంట్స్ ఉన్నారు. 60 మార్కులు వస్తే మీరు సేఫెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లే. తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలు 11 పోస్టులు ఉన్నాయండి. 66 నుంచి 70 మార్కుల మధ్య ఎక్కువ మందికి వచ్చాయి. 69 అనేది ఇక్కడ మనకి సేఫ్ పొజిషన్ లో ఉండొచ్చు. తర్వాత మీకు 35+8 43 పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి. 10 మంది ఇప్పటికే మనకి 70 కంటే ఎక్కువ వచ్చినాయి సార్ అని చెప్పేసి అది 80 వరకు కూడా నమోదు చేశారు. సో ఇందులో ఓపెన్ కట్ ఆఫ్ మేము 71 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 71 కట్ ఆఫ్ ఆగిపోతుందని కాదు, నార్మల్ వేసిన తర్వాత దీనికి ఒక 4 మార్కులు మినిమం పెరుగుతాయని. అంటే 4 మార్కులు అంటే కీలో చేంజెస్ కానీ మార్కులు కానీ అయితే అట్లీస్ట్ 75 అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి మా అంచనా అనమాట ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లా చూద్దామండి. నెల్లూరు నెల్లూరులో మనకి 6+1 పోస్టులు ఉన్నాయి. 6+1 అంటే మనకి 7 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 7 పోస్టులు 61 నుంచి 68 మధ్యలో ఎక్కువ రేంజ్ లో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 64 అనేది మనకి సేఫెస్ట్ ప్లేస్ అనమాట. 77+3 అంటే 10 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ మనకి. 64 నుంచి 69 మధ్య బీసీబీ క్యాండిడేట్లు అండి ఎక్కువ మంది ఉన్నారు. 66 అనేది బీసీబీలో ఎక్స్పెక్టెడ్ స్కోర్ అన్నమాట, మంచి స్కోర్ అనమాట మీకు ఇది. తర్వాత 1+0 ఉన్నారని బీసీసీ అభ్యర్థులు. సో బీసీసీ అభ్యర్థుల స్కోర్ మనం గెస్ చేయలేం కాబట్టి ఎంత ఉంటుందో మేము రేంజ్ ఇచ్చాం. మీరు కనుక 65 నుంచి 67 మధ్యలో కనుక స్కోర్ చేస్తుంటే మీరు కొంత కలిగి ఉండొచ్చు. తర్వాత బీసీడీ అభ్యర్థులు 6+1 7 మార్క్స్ 7 పోస్టులు ఉన్నాయండి. తర్వాత 62 నుంచి 68 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. తర్వాత 65 అనేది మనకి సేఫెస్ట్ స్కోర్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత 4+0 ఉన్నాయండి బీసీ అభ్యర్థులకి 4 పోస్టులు ఉన్నాయి. 62 నుంచి 70 మధ్యలో స్కోర్ చేసిన అభ్యర్థులు మనకి కనిపిస్తున్నారు. మనకి మార్కులు నమోదు చేసిన వాళ్ళు అందులో 64 అనేది మీకు కొంత సేఫ్ పొజిషన్ ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒక మార్క్ తక్కువ కూడా ఉండొచ్చు. ఇది కొంచెం గెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉందన్నమాట. సో ఎందుకంటే ఒక్కొక్క మార్క్ మీద ఒక్కొక్క వ్యక్తి వాళ్ళు మార్కులు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు యావరేజ్ చేస్తే మనకి 64 వచ్చింది. కానీ రియాలిటీలో ఒక 2 మార్కులు పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం కూడా ఉంది. తర్వాత ఎస్సీలో ఇక్కడ క్వాలిఫై అయితే మనం జాబ్ వచ్చే అవకాశం ఉందండి. 2 పోస్టులు ఉన్నాయి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1 లో. ఎస్సీ కేటగిరీ 2 కనుక చూసాం అనుకోండి మనకి 6 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 56 నుంచి 65 రేంజ్ లో మార్కులు మనకి ఇచ్చి ఉన్నారు. 62 మార్కులు అనేది ఇక్కడ సేఫెస్ట్ పొజిషన్ లో ఉన్న సేఫెస్ట్ జోన్ లో ఉంటుంది అన్నమాట. మార్క్స్ అనేది మీరు 62 కంటే ఎక్కువ మార్కులు పొందితే మీకు సేఫ్ గానే ఉన్నట్లు. కానీ 65 కంటే ఎక్కువ పొందితే మాత్రం మీకు మంచి అవకాశం ఉన్నాయని చెప్పేసి మీరు భావించాలి. 6+2 అండి మొత్తం కేటగిరీ 3 లో 8 పోస్టులు ఉన్నాయి. 61 నుంచి 68 రేంజ్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు. సో 64 కంటే కనుక మీరు ఎక్కువ మార్కులు సాధించాలంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. కేటగిరీ 3 వాళ్ళకండి, ఎస్సీ కేటగిరీ 3 వాళ్ళకి. అలాగే ఎస్టీ స్టూడెంట్స్ కి 6+2 అండి. అంటే ఒకసారి 4+2 6 పోస్టులు ఉన్నాయండి. 55 నుంచి 63 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి స్టూడెంట్స్. 59 అనేది మీకు సేఫెస్ట్ జోన్ అనమాట. మీరు 60 కంటే కనుక రీచ్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు కొంత హోప్ పెట్టుకోవచ్చు మీ జాబ్ పట్ల. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయండి. 10 పోస్టులు 65 నుంచి 71 మధ్యలో మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. సో ఎక్కువ మంది ఉన్నారు. 67 అనేది ఇక్కడ మనకి సేఫ్ పొజిషన్ లో ఉన్న స్కోర్ గా మనకు కనిపిస్తుంది. 34+7 అండి. సో 34+7 అండి ఓపెన్ లో మొత్తం అంటే 41 పోస్టులు ఉన్నాయి. 7 అభ్యర్థులు ఇప్పటికీ 70 కంటే ఎక్కువ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యావరేజ్ గా మేము 70 ఉంటుంది ఓపెన్ లో అని చెప్పేసి అనుకుంటున్నాము. అది నార్మల్ తర్వాత ఒక 74కి వెళ్ళినా 75కి వెళ్ళినా కానీ మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనకి చిత్తూరు జిల్లాని కనుక చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో మనకి 7+2 9 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. 61 నుంచి 68 మధ్యలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 63 అనేది మనకి సేఫెస్ట్ జోన్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత 10+1 అండి బీసీబీ అభ్యర్థులు 11 పోస్టులు ఉన్నాయి. 63 నుంచి 68 మధ్యలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 65 అనేది మీకు కొంత సేఫ్ పొజిషన్ లో ఉన్న స్కోర్ గా మీకు కనిపిస్తుంది. తర్వాత బీసీసీ అభ్యర్థులకి 67 నుంచి 68 మధ్యలో కనుక స్కోర్ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉన్నాయండి. సో ఎవరైనా ఎందుకంటే ఒక పోస్టే ఉంది కాబట్టి మనం గెస్ట్ చేయలేకుండా ఉన్నాం అనమాట. దీని పరిస్థితి ఏంటనేది మీకు ఎవరైనా బీసీసీ అభ్యర్థులు మీ మార్కులు కమెంట్ చేయండి. మిగతా అభ్యర్థులు వాళ్ళతో మీతో మార్కులతో కంపేర్ చేసుకుంటారు. తర్వాత 5+2 అంటే 7 పోస్టులు ఉన్నాయండి బీసీడీ అభ్యర్థుల కోసం. సో 62 నుంచి 69 మార్కులు ఉన్న వాళ్ళు ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో 64 అనేది ఇక్కడ మనకి సేఫెస్ట్ జోన్ గా మనకి కనిపిస్తుంది. సేఫ్ మార్క్స్ అనమాట. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. 64 కంటే ఎక్కువ సాధించాలండి. అంటే 64 వచ్చినాయి కదా నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోవద్దు అది. తర్వాత మనకి నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయండి. 60 నుంచి 69 మధ్యలో మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉన్నారు మనకి. 64 అనేది మీకు కొంత సేఫ్ పొజిషన్ గా కనిపిస్తుంది. అందుకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే కనుక మీకు మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి ఎస్సీలో కేటగిరీ 2 అండి. ఎస్సీలో కేటగిరీ 2 లో మనకి 7 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఆ 7లో 60 నుంచి 65 మధ్యలో మార్కులు పొందిన వాళ్ళు ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. 61 అనేది మీకు సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. తర్వాత
కేటగిరీ 3 అభ్యర్థులకి 7+2 అండి. 7+2 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం మనకి 60-66 మార్కులు పొందిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు అభ్యర్థులు. 62 మార్కులు కనుక మీరు స్కోర్ చేస్తే మీకు మంచి స్కోర్ అనమాట. ఇది జాబ్ రేంజ్‌కి అందుకోవచ్చు. 66+1 అంటే 7 పోస్టులు ఉన్నాయండి. ఎస్టీ స్టూడెంట్స్‌కి 55-62 మధ్యలో మీరు స్కోర్ చేస్తే గనుక మీరు కొంత సేఫ్‌లో ఉంటారు. 58 అనేది మీకు మంచి స్కోర్ లెక్క కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరికైతే ఎక్కువ స్కోర్ పొందారో కొంచెం మీ మార్క్స్ కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కంపేర్ చేసుకొని ఒక క్లారిటీకి వస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి 9+2 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి 11 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. 64-70 మధ్య వచ్చిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మనకి వాళ్ళు మార్కులు ఇచ్చారనమాట. తర్వాత అందులో 67 అనేది మనకి ఇక్కడ సేఫ్ పొజిషన్‌లో ఉన్న స్కోర్. అందుకంటే మీరు 67 మార్కులు స్కోర్ చేస్తే మీరు 71, 72 రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మలైజేషన్ తర్వాత. సో కాబట్టి ఇది మాకు సేఫ్ జోన్ అనమాట. తర్వాత 41+11 అంటే మొత్తం 51 పోస్టులు ఈ జిల్లాలో రిజర్వ్ అయి ఉన్నాయి. సో కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లా అభ్యర్థులకి కొంత ఇప్పుడు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1 మార్క్ 2 మార్కులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదండి. మనకి 70 కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు 8 మంది అభ్యర్థులు ఉన్నారు మన సర్వేలో ఇచ్చిన వాళ్ళు. సో యావరేజ్ స్కోర్ అనేది మనకి 70గా గెస్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం కడప జిల్లా గురించి చూసినట్లయితే కడప జిల్లాలో మనకి ఎక్కువ సర్వే శాంపుల్స్ రాలేదండి. మన తక్కువ మంది అభ్యర్థులు కడప జిల్లా చెందిన వారు ఉండడం వల్ల మేము మీకు రేంజెస్ అనేది ఇవ్వలేకపోయాము. కానీ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు మార్క్స్ కొంతమంది ఇచ్చారు కదా, ఆ మార్కులను బట్టి ఎంత ఉండొచ్చు అనే దాని ప్రకారం మేము అంచనా వేసుకుని ఈ కడప జిల్లాకి ఇచ్చాము. ఈ కడప జిల్లా సంబంధించి కొంత క్లారిటీ మాకు తక్కువగా ఉంది. అభ్యర్థులు లేకపోవడం వల్ల కావచ్చు. ఈ కడప జిల్లాలో ఇన్స్టిట్యూట్లో చెందిన అభ్యర్థి ఎవరైనా ఫ్యాకల్టీ మాకు కొంత పరిచయం లేదు. ఈ జిల్లా అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి అనంతపూర్ జిల్లా. ఈ 2 జిల్లాల్లో మాకు పరిచయాలు తక్కువగా ఉండడం వల్ల మేము సమాచారం కరెక్ట్ గా గ్యాదర్ చేయలేకపోయాం. వాస్తవం చెప్తున్నాం మీకు. సో ఎవరైనా కడప అభ్యర్థులు కనుక అలాగే అనంతపూర్ అభ్యర్థులు కనుక చూస్తున్నట్లయితే మీ మార్కులు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అప్పుడు ఎక్కువ క్లారిటీగా అభ్యర్థులకు ఉండే అవకాశం ఉంది. సో మా అంచనా ప్రకారం మేము తీసుకున్న కొన్ని శాంపిల్స్ ప్రకారము ఎంత ఉంది, ఏ రేంజ్ లో, ఏ క్యాస్ట్ కి అనేది ఒకసారి చూద్దాం మనం. తర్వాత 3+1 4 మెంబర్స్ ఉన్నారండి. బీసీఏలో 67 అనేది మీకు కొంత సేఫ్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఉన్న అన్ని జిల్లాల కంటే కడపలో చాలా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. తర్వాత 6+1 అండి. 6+1 అంటే 7 పోస్టులు ఉన్నాయి. బీసీబీ వాళ్ళకి 69 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అసలు బీసీసీ వాళ్ళకి ఒక పోస్ట్ కూడా లేదని మీరు ఓపెన్ లో ఉంటేనే మీకు పోస్ట్ వస్తుంది, ఇక్కడ జాబ్ వస్తుంది. తర్వాత బీసీడీ వాళ్ళకి ఒక 4 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఇక్కడ 4 పోస్టులు. సో ఆ 4 పోస్టులకి మనం ఎక్స్పెక్ట్ ఎంత చేయొచ్చు అంటే 66 కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉంటే మీరు కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనము బీసీఈ అభ్యర్థులకి 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టుల్లో 68 కనుక మీరు 68 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే, ఎస్పెషల్లీ కడప జిల్లాలో, కడప లోకల్లో బీసీఈలో ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి, సో కాబట్టి మీరు 68 ఆ రేంజ్ స్కోర్ చేస్తే తప్ప మీకు జాబ్ వచ్చే అవకాశం మనకి కనిపించట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? అలాగే మీ మార్క్స్ ఎంతో కూడా ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత కేటగిరీ ఎస్సీ కేటగిరీ 1 లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే జాబ్ రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేసింది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మా అంచనా ప్రకారం అయితే చాలా తక్కువ కాంపిటీషన్ ఉందండి. ఇక్కడ క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ 2 3 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. సో 67 ఇచ్చామండి. ఎందుకంటే మనకి ఈ సర్వేలో ఒక 3 వ్యక్తులు వాళ్ళ మార్కులు చెప్పారండి మనకి. వాళ్ళ మార్కులు చెప్పిన ప్రకారం వాటి యావరేజ్ చేస్తే మనకి 67 వచ్చింది. కానీ రియాలిటీలో మాత్రం ఎంత ఉండొచ్చు అనేది కొంత డౌటే. ఎందుకంటే ఉందే 3 పోస్టులు కాబట్టి మేము దీంట్లో ఛాన్స్ తీసుకోలేదు. అంటే ఎందుకంటే తక్కువ నెంబర్ ఇవ్వచ్చు. తక్కువ నెంబర్ ఇచ్చేసి మీకు ఎక్కువ ఆశ కల్పించడం కంటే కూడా వాస్తవాన్ని చెప్దామనే ఉద్దేశంతో మాకు వచ్చిన యావరేజ్ ని అదే నెంబర్ ఇచ్చేసాం అనమాట ఇక్కడ. సో 3 పోస్టులు ఉన్నాయి. 67 కంటే కనుక మీరు ఎక్కువ స్కోర్ చేస్తేనే ఇక్కడ కొంత ఛాన్స్ ఉందండి మీకు. తర్వాత 5 పోస్టులు ఉన్నాయి కేటగిరీ 3లో, ఎస్సీ కేటగిరీ 3లో. ఆ 65 అనేది యావరేజ్ గా వస్తుంది మనకి. 65 కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తేనే మీకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయండి. తర్వాత ఎస్టీ అభ్యర్థులకి 65 అనేది 3 పోస్టులు ఉన్నాయి. 65 అనేది ఇచ్చాము. ఇక్కడ యావరేజ్ నెంబర్ అనమాట. అంటే మనకి ఇచ్చిన 3 అభ్యర్థులని యావరేజ్ చేసి మీకు 25 ఇచ్చామన్నమాట. సో కాబట్టి మీకు రియాలిటీలో ఎంత ఉండొచ్చు అనే దాంట్లో ఒక 5 మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు. 1, 2 కూడా కాదు, 5 మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు. అసలు ఏంటి మీ మార్కులు ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీ క్యాస్ట్, అలాగే మీరు లోకల్, నాన్ లోకల్, మీకు ఎన్ని మార్కులు వచ్చింది, టెట్ ప్లస్ డిఎస్సి కలుపుకొని ఆ వివరాలతో సహా మీరు పోస్ట్ చేస్తే అప్పుడు అభ్యర్థులకి క్లారిటీగా కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5+1 అండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 68 అనేది రియాలిటీలో ఉన్న యావరేజ్. దీనికంటే 1 మార్క్ తక్కువ కూడా ఉండొచ్చు. తర్వాత 17+6 23 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ లో 74 అనేది యావరేజ్ కట్ ఆఫ్ ఉండొచ్చు. అందుకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. నార్మలైజేషన్ తర్వాత 4 మార్కులు ఎక్స్ట్రా కలుపుకుందాం. నెక్స్ట్ మనము అనంతపూర్ జిల్లా గురించి చూద్దాం. సో ఈ అనంతపూర్ జిల్లాలో మనకి చూసినట్లయితే 8+1 9 పోస్టులు ఉన్నాయి. 62-69 మధ్యలో 66 అనేది మనకి సేఫ్ జోన్ లో కనిపిస్తుంది. ఈ జోన్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి మన సర్వేలో ఇచ్చిన శాంపుల్స్ బట్టి. తర్వాత 8+3 11 పోస్టులు ఉన్నాయండి. 65-71 మధ్యలో 68 అనేది మీకు సేఫ్ స్కోర్ కనిపిస్తుంది. ఈ రేంజ్ లో ఉంటే కనుక మీరు చాలా సేఫెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లే. తర్వాత మనకి బీసీసీలో 1 పోస్ట్ ఉందండి. 64-68 మధ్యలో కనుక మీరు స్కోర్ చేస్తే కొంత పెట్టుకోవచ్చు. 66-70 మధ్యలో స్కోర్ చేయాలి బీసీబీ అభ్యర్థులు. సో ఇక్కడ మనకి 7 పోస్టులు ఉన్నాయి. 68 అనేది యావరేజ్ గా ఉండే అవకాశం ఉంది. మీరు కనుక 68 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీరు హోప్ పెట్టుకోండి. సో 3+1 4 పోస్టులు ఉన్నాయి.
సో బీసీఈ అభ్యర్థులకు 61 నుంచి 69 మధ్యలో వాళ్ళకి స్కోర్ ఉండొచ్చు. 66 అనేది మనకి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండొచ్చండి. 66 గనుక స్కోర్ చేస్తే మీరు కొంత సేఫ్‌లోనే ఉండొచ్చు. తర్వాత ఎస్సీ కేటగరీ 1లో 2 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు. క్వాలిఫై అయ్యి మీకు మినిమమ్ 50 మార్కులు గనక వస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 6+0 ఎస్సీలో కేటగిరీ 2లో 6 పోస్టులు ఉన్నాయి. 59 నుంచి 63 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. 60 అనేది ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ అనమాట. 5+3 అంటే 8 పోస్టులు ఉన్నాయి మొత్తం మనకి. తర్వాత మనకి 58 నుంచి 65 మధ్యలో అభ్యర్థులు ఉన్నారు. 62 అనేది ఇక్కడ మనకి యావరేజ్ స్కోర్ గా కనిపిస్తుంది. తర్వాత ఎస్టీ అభ్యర్థులకి 7 పోస్టులు 6+1 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇందులో 55 నుంచి 62 మధ్యలో అభ్యర్థులు ఉన్నారు. 58 కంటే ఎక్కువ కనుక మీరు సాధించారంటే మీరు దగ్గరకు వచ్చేసినట్లే. తర్వాత 83 8+3 8+3 అంటే 11 పోస్టులు ఉన్నాయి. 65 నుంచి 70 మధ్యలో అభ్యర్థులు మనకు కనిపిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌లో 67 అనేది మనకి యావరేజ్ స్కోర్ అనమాట. 67 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీరు మాక్సిమం కన్ఫర్మ్ చేస్తున్నట్లే మీ జాబ్. తర్వాత 37+7 44 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఈ 44లో 11 మంది 70 కంటే ఎక్కువ స్కోర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ స్కోర్స్ నమోదు చేశారు. తర్వాత 72 అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు. ఒక +5 ఉండొచ్చు. అంటే 77 ఆ రేంజ్ దాకా కూడా వెళ్ళే అవకాశం మనకు అనంతపురం జిల్లాలో ఉందన్నమాట. నార్మలైజేషన్ తర్వాత కీ చేంజెస్ తర్వాత. నెక్స్ట్ మనకి కర్నూలు జిల్లాలో కొంత పరిస్థితులు బాగానే ఉన్నాయి. అంటే ఎస్జిటికి ఉన్నంత బెనిఫిట్ అయితే కర్నూలు జిల్లా వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లేదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మనకి బీసీఏలో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టుల్లో 63 నుంచి 69 రేంజ్ లో సాధించిన వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 67 అనేది ఇక్కడ మీకు సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. మీరు కనుక 67 స్కోర్ సాధించుంటే మీరు చాలా దగ్గరకు వచ్చినట్లే. తర్వాత నెక్స్ట్ 8+1 9 పోస్టులు ఉన్నాయి. బీసీబీ అభ్యర్థుల కోసం 63 నుంచి 67 మధ్యలో స్కోర్ సాధించిన వాళ్ళు ఉన్నారు. 65 కనుక సాధించారంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లే. 67 కంటే కనుక ఎక్కువ స్కోర్ సాధిస్తే మీరు మాక్సిమం దగ్గరికి వెళ్ళిపోయినట్లే. అంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు. 1+0 ఉన్నాయండి బీసీసీ అభ్యర్థులకి. మీ రేంజ్ 65 నుంచి 66 ఉంటే మీరు కొంత ఎక్కువ అవకాశాలు పొందినట్లే. మీరు చాలా నియరెస్ట్ గా వచ్చారనమాట. తర్వాత 5+2 అంటే 7 పోస్టులు ఉన్నాయి మొత్తం. బీసీడీ అభ్యర్థులకు 65 నుంచి 69 రేంజ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. 66 అనేది మనకి సేఫ్ ప్లేస్ గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బీసీఈ అభ్యర్థులకు 4 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 64 నుంచి 70 రేంజ్ కూడా ఇక్కడ మార్కులు కనిపిస్తూ ఉన్నాయి. మనకి రేంజ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ 66 అనేది ఇక్కడ కొంత మనకి సేఫ్ జోన్ గా కనిపిస్తుంది. ఎస్సీలో కేటగిరీ 1 అభ్యర్థులకి ఒక పోస్ట్ రిజర్వ్ అయి ఉంది. సో ఇది ఎంత 50 లోపు ఉన్నా సరే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీకంటే ముందు ఎవరు లేకుండా ఉంటే చాలు. నెక్స్ట్ మనకి 5+1 అంటే 6 పోస్టులు ఉన్నాయి. సో 6 పోస్టుల్లో మనకి ఎస్సీ కేటగిరీ 2లో 61 నుంచి 68 రేంజ్ లో మార్క్స్ మనకి ఇచ్చారు. సో అందులో 63 అనేది మనకి సేఫ్ జోన్ గా మనకు కనిపిస్తుంది. మీకు నామినేషన్ తర్వాత కొంత హెల్ప్ గా దొరికితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ 7+1 8 మార్క్స్ అండి. 8 పోస్టులు ఉన్నాయి. ఆ 8 లో మనకి 63 నుంచి 69 మధ్యలో మార్క్స్ ఎక్కువగా ఇచ్చారు. సో 65 అనేది మనకి ఇక్కడ సేఫ్ పొజిషన్ కనిపిస్తుంది. 65 కనుక దాటారంటే మీరు మాక్సిమం దగ్గరికి వెళ్ళి మీరు మాక్సిమం జాబ్ కన్ఫర్మ్ చేసుకున్నట్లేనమాట. సో కొంచెం ఈ రేంజ్ లో ఉన్న వారికి కూడా ఒక 61 మార్కులు పొందిన వారికి కూడా అవకాశం ఉంటుందండి. కానీ మీకు నార్మలైజేషన్ లో కొంత హెల్ప్ దొరకాలన్నమాట. అది మెయిన్. తర్వాత నెక్స్ట్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ కి 6 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఈ 6 పోస్టుల్లో 55 నుంచి 64 మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో 59 అనేది మనకి సేఫెస్ట్ జోన్ గా మనకు కనిపిస్తుంది. ఈడబ్ల్యూఎస్ వారికి 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. 66 నుంచి 71 ఆ రేంజ్ లో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. 68 అనేది మీకు మంచి స్కోర్ అనమాట. 31 నుంచి 39 31 ప్లస్ 9 40 పోస్టులు ఓపెన్ లో ఉన్నాయండి. సో ఈ ఓపెన్ లో మంచి అవకాశాలే ఉన్నాయి. తర్వాత 18 మంది ఉన్నారండి. ఇప్పటికీ 70 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కర్నూలు జిల్లాలో మనకి నమోదు చేసిన వాళ్ళు 73 అనేది ఇక్కడ యావరేజ్ స్కోర్ గా మేము టెస్ట్ చేస్తున్నాము. ఒక +or-5 ఉండొచ్చు అనమాట. ఓపెన్ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది అన్ని జిల్లాలకు సంబంధించిన మా విశ్లేషణ. ఇందులో 100% కరెక్ట్ ఉంటుందా అని కాదండి. 100% కరెక్ట్ ఉండదు. 100% రాంగ్ కూడా ఉండదు. సో ఇది మీ జిల్లాకు సంబంధించి మేము ఇచ్చిన దాంట్లో మీకు ఎంత వరకు వాస్తవం అనిపిస్తుంది, అందులో మీ అనాలిసిస్ ఏంటి అనేది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మీ అంచనా అలాగే మీ మార్క్స్ మీకు డీటెయిల్డ్ గా పెట్టండి. ఫలానా వ్యక్తి నాకు 61 మార్కులు వచ్చేసారి నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి మెసేజ్ పెడతారు, అంటే కామెంట్ పెడుతున్నారు. కాబట్టి అతనికి మనం ఎలా గెస్ చేస్తాం? అతను ఏ జిల్లాలో తెలియాలి, అతను ఏ క్యాస్ట్ తెలియాలి, అతను మెన్నా తెలియాలి. సో ఇలా అన్ని ఉంటాయి కదండి. కాబట్టి కొంచెం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీ మార్క్స్, మీ జిల్లా, మీ కేటగిరీ అంత క్లియర్ గా పెడితే అప్పుడు మా అనాలిసిస్ ప్రకారం మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మేము కూడా రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పలేదు ఏంటి సార్ అంటే, ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి మీకు ఉన్నా కానీ లేనట్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 పోస్టులు ఉన్నాయి కదండి. ఈ 4లో ఒకటి ఖచ్చితంగా ఉమెన్ కి రిజర్వ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే సగం మందికి పైగానే ఉమెన్ ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళు స్పెషల్ గా రిజర్వేషన్ ఏమి ఉండకపోవచ్చు. లేదా ఒకవేళ ఉంటే మాత్రము మీకు ఒక 2 నుంచి 3 మార్కులు వెసులుబాటు దొరికే అవకాశం ఉంటుంది, అంటే దొరికితే. సరేనా? సో ఇది వీడియో. ఇందులో మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.